అందరికీ నమస్తే. వెల్కమ్ టు SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్. ధనత్రయోదశి అంటే దీపావళి పండుగకు ఆరంభ దినం. ఇది సంపద, ఆయురారోగ్యం, శుభ ఫలితాలు అందించే రోజు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు దాని వెనుక ఉన్న పవిత్రమైన పురాణ కథను తెలుసుకుందాం. ధనత్రయోదశి కథ. ధర్మపుత్రుడిని రక్షించిన దీపాల మహిమ. ఒకప్పుడు హిమ అనే రాజు పాలించే రాజ్యంలో ఆయనకొక కుమారుడు జన్మించాడు. అతను పుట్టిన వెంటనే జ్యోతిష్యులు చెప్పిన జాతకం ప్రకారం ఈ బాలుడు తన 16వ ఏట సర్పదశలో మరణిస్తాడు అని. రాజు రాణి చాలా బాధపడ్డారు. కాని ఆ బాలుడు చాలా ధర్మపరుడు, వినయశీలుడు, అందరితో ప్రేమగా ఉండేవాడు. కాలం గడిచింది. అతని వివాహ సమయం వచ్చింది. ఒకరోజు కార్తీక మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున వధువు ఇంటికి వెళ్తారు. ఆ రాత్రి ఆ అబ్బాయి జాతకం ప్రకారం యమధర్మరాజు అతనిని తీసుకెళ్లడానికి వచ్చాడు. కాని ఆ అమ్మాయి చాలా తెలివైంది, భక్తి కూడా చాలా ఎక్కువ. ఆమె యమధర్మరాజును ఆపేందుకు వెండి, బంగారం ఆభరణాలు ఇంకా దీపాలను వెలిగించి ఇంటి చుట్టూ వెలిగించింది. ఆ వెలుగులు అంత ప్రకాశంగా ఉన్నాయి కాబట్టి యముడు ఆ ఇంట్లోకి రాలేకపోయాడు. ఆ రాత్రంతా ఆమె భర్తకు కథలు చెబుతూ సంగీతం పాడుతూ జాగారం చేసింది. తెల్లవారేసరికి యముడు తిరిగి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఆమె భర్త దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఆ రోజు నుండి ప్రజలు ప్రతి సంవత్సరం కార్తీక త్రయోదశి రోజున వెండి, బంగారం కొనడం, దీపాలు వెలిగించడం, దైవ పూజలు చేయడం ప్రారంభించారు. ఇదే రోజు ధనత్రయోదశిగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.